ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు భయంతో హడలిపోతున్నారు. గ్రామానికి కీడు సోకి గ్రామస్తులు మరణిస్తున్నారని జంకుతున్నారు. ఒకే నెలలో 26 మంది మరణించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కీడును పోగొట్టేందుకు గ్రామవాసులు పురోహితులను సంప్రదించగా గ్రామ బొడ్రాయి హనుమాన్ దేవాలయాల పునరుద్ధరణ చేయాలని చెప్పారు. వరుస మరణాలు సంభవిస్తున్న వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వైద్య సదుపాయాలు మెడికల్ క్యాంపులు నిర్వహించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక మృతులంతా 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న రైతులే అని వాపోతున్నారు. జంగాలపల్లి 40-50 ఏళ్ళ వరకే జీరాలు వస్తానే అంటారు. ఆయనతో మొన్న మేరులో పోరాడైతే 35 ఏళ్ళే ఉన్నాడు. ఆ పొలగానికి వారం రోజులు జ్వరం వచ్చింది. ఇక కథం పిడిసి వచ్చింది, చచ్చిపోయిండు. ఇక ఒక ఊళ్ళో పెద్ద మనిషి గుడికి వచ్చి అయ్యగారులు తీసుకొచ్చిండ్రు. ఈ ఆంజనేయుని గుడి మంచిగా లేదు, బొడ్రాయి మంచిగా లేదు, పోషవ తల్లి మంచిగా లేదు ఇక్కడ అని అన్నారు. చూసిపోయిండ్రు. మా జంగాలపల్లిలో ఈ మధ్యలో గత 2 నెలల నుంచి చాలామంది చనిపోవడం జరుగుతున్నది. అనారోగ్యం జ్వరం వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యి చనిపోవడం జరుగుతున్నది. మా ఊరి ప్రజలు కూడా పెద్ద మనుషులు, నాకంటే పెద్ద వయసులో పెద్ద చాలామంది కూడా వచ్చి అయ్యా మన ఊళ్ళే బొడ్రాయో ఏదో ఇది కొంచెం అది మంచిగా లేదు, సరి చేయండి, ఈ చనిపోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతున్నది. సరే అది చేస్తామని చెప్పి మా అయ్యగాళ్ళని పిలిపించినాం, మాట్లాడినాం. అది జరుగుతూ ఉంది. ఈ మధ్యలో మెడికల్ క్యాంప్ వాళ్ళని కూడా డాక్టర్లు కానీ మా ఊళ్ళే మెడికల్ క్యాంపులు ఓపెన్ చేసి వారానికి 2 రోజులు. ఎందుకంటే మా దగ్గర ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. 18 నుంచి 21 మంది వరకు చనిపోయారు. 2 రోజులు రాగానే 3వ రోజు చనిపోతాను. చనిపోయినప్పుడల్లా 2, మళ్ళీ 3 ఒకరు తెల్లారితే మళ్ళీ ఒక్కరు ఊరిని పట్టించుకుంటే లేరు. మరి ఊళ్ళో క్యాంప్ వేసేటోళ్ళు లేరు. మళ్ళీ బొడ్రాయి కూడా 2 చేతులు ఉన్నాయి. 4 చేతులు పెట్టే దేవుడు ఉండాలి కదా. ప్రతి చిన్న పల్లెలలో కూడా 4 చేతులు ఉన్న విగ్రహం ఉన్నది. మరి ఇక్కడ 2 చేతుల విగ్రహం తెచ్చిళ్ళు. మరి ఆ దేవుని వలన మరి ఏం కథ, మరి ఊరి పరిస్థితి ఏంది, ఎవరు పట్టించుకోవాలి? అట్లున్నది ఊరికి జంగాలపల్లి పరిస్థితి. ఇంటింటికి అన్ని పరీక్షలు చేయాలి. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు భయంతో హడిలిపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, అసలు జంగాలపల్లి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి, అక్కడ డీటెయిల్స్ ఏంటి? సునీత, ములుగు జిల్లాలోని జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాలతోటి ఆ గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే మృతులంతా కూడా 30 నుంచి 50 ఏళ్ల యువకులు అనారోగ్య కారణాలతోటి మాత్రమే చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా కీడు శంకించిందంటూ కూడా భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా గ్రామానికి ఏదైనా కీడు సోకితే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటని కూడా అన్వేషిస్తున్న పరిస్థితి కనిపించింది. దీంతో అది వార్త మన ఐన్యూస్ దృష్టికి వచ్చింది. ఐన్యూస్ ఆ గ్రామంలో పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరి నోట కూడా ఇటీవల 1 నెలలోనే 26 మంది మరణించడము బాధాకరంగానే, అదేవిధంగా భయంగాను ఉందంటూ కూడా గ్రామస్తులు ఆవేదన మన ఐన్యూస్ తో వ్యక్తం చేసిన విషయం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గత 30-40 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్కసారిగా ఇన్ని మరణాలు గ్రామంలో ఎప్పుడు సంభవించలేదని గ్రామంలో ఉన్న పెద్దలు వృద్ధులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ గ్రామంలో ఉన్న బొడ్రాయిని పునఃప్రతిష్ఠించాలని కొంతమంది సూచించడము, మరి హనుమాన్ దేవాలయాన్ని నిరుపయోగంగా ఉంచడం కూడా ఇలా కీడు అని అంటూ కూడా కొన్ని పుకార్లు లేవడంతో అయితే కొంత దిద్దుబాటు చర్యలకు గ్రామస్తులు పూనుకున్నప్పటికీ కూడా అయితే అందరూ కూడా కేవలం అనారోగ్య సమస్యలతో మరణించడంతో కూడా వాళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచిస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికీ జిల్లా వైద్య శాఖ అధికారులు ఎవరు స్పందించలేదు. సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో కూడా కొన్ని మరణాలు సంభవిస్తున్నాయంటూ కూడా విద్యావంతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కలెక్టర్ కానీ ఇటు జిల్లా వైద్య అధికారులు కూడా
స్పందించి ఆ గ్రామంలో స్పెషల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ గ్రామస్తులకు ఏదైనా వింత వ్యాధులు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎందుకు ఈ మరణాలు చేస్తున్నాయి అనేది విషయాలైతే లోతుగా అధ్యయనం చేసి గ్రామస్తులకు సరైన వైద్యం అందించి గ్రామస్తులను కాపాడాలంటూ కూడా మరికొంతమంది వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సునీత. మొత్తానికైతే ఆ గ్రామంలో మరణాలు అయితే ఆ నోట ఈ నోట ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలియడంతో అయితే ఆ గ్రామానికి ఎవరైనా వెళ్లాలన్నా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సునీత. ఈ నేపథ్యంలో అక్కడి గ్రామస్తులు అయితే కొంత దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అటు పురోహితులను ఇటు కీడుకు సంబంధించినటువంటి అర్చకులను కూడా సంప్రదింపులు చేసి గ్రామంలో కీడు పోవాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలంటూ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ కూడా మరోవైపు గ్రామస్తులైతే అటు గ్రామ పెద్దలతో పాటు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా చొరవ తీసుకొని ఇటు వైద్య బృందంతో పాటు ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజల లోపల ఉన్న అపోహలను కూడా పోగొట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరణించిన వారి పరిస్థితి కూడా చూస్తే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో వారు మరణిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏంటి అసలు వారికి ఏమైనా గ్రామంలో ఏమైనా అందరికి ఏమైనా వ్యాధులు కానివ్వండి, ఇలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎస్ సునీత, అదే అక్కడ అంతుపట్టని వ్యాధులతోటే మనుషులు మరణ మృదంగం మోగుతున్న పరిస్థితి ఉందని అయితే అక్కడ గ్రామస్తులు స్వయంగా మన ఐన్యూస్ తో మొరపెట్టుకున్నారు. చిన్న సహజ జ్వరాలు సీజనల్ గా వచ్చేటువంటి జ్వరాలతోటి కూడా మృత్యువాత పడ్డారు. దాంతో ఈ ఆందోళన చెందుతున్నామని చెప్తున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ గా కానీ ప్రమాదవశాత్తు కానీ ఇలా ఆత్మహత్యలు లాంటివి కాకుండా సహజంగా వచ్చేటువంటి జ్వరాలతోటే మరణిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతోటే మరణాలు సంభవించడంతో ఈ యొక్క ఆందోళన చెందుతున్నామని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. అయితే వైద్య సదుపాయం సరిగ్గా అందకపోవడము అనుకునే కంటే కూడా వాళ్ళకు వైద్యం అవసరం లేదు అని అనుకునే స్థితిలోనే ఇంట్లో చికిత్స చేస్తే సరిపోతుందన్న వ్యాధులతోటి కూడా మరణాలు సంభవించడంతో అయితే ఒక్కసారిగా చంగు తినడం ఆ గ్రామస్తుల పని అవుతుంది. ఈ నేపథ్యంలో అటు ఎవరిని అడిగినా కూడా గ్రామానికి కీడు సోకింది, ఖచ్చితంగా ఇలాంటి మరణాలు జరుగుతాయని కూడా చెప్పడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఈ యొక్క కీడుకు సంబంధించి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. అయితే ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగా గ్రామస్తులంతా ఇతర గ్రామ పెద్దలను కావచ్చు, మిగతా పురోహితులను కావచ్చు, అర్చకులను సంప్రదించే క్రమంలో ఈ యొక్క విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐన్యూస్ ను ఆ గ్రామస్తులే సంప్రదించారు. ఇలాంటి భయాందోళన పోగొట్టడంలో కావచ్చు, వైద్య సదుపాయాలు అందించడంలో ఐన్యూస్ సహకారం అందించాలని కోరిన నేపథ్యంలో అక్కడికి ఐన్యూస్ ప్రత్యేకంగా అక్కడికి మనం వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు మన ఐన్యూస్ ద్వారా వాళ్ళు మొరపెట్టుకున్న విషయం ఇటు ప్రభుత్వ అధికారులకు ఇటు ప్రజల్లోకి ఉన్న భయాందోళన పోగొట్టడంతో పాటు వైద్య సదుపాయాలు అక్కడ మెడికల్ క్యాంపులు స్పెషల్ క్యాంపులు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఆ కుటుంబ ఆరోగ్య సర్వే లాగా చేసి మాకు ప్రాణాలను రక్షించండి అంటూ కూడా వాళ్ళు అధికారులను మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ సంఘటన పైన అక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? చర్యలు ఏమైనా చేపడుతున్నారా? వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎవరైనా అక్కడికి వచ్చి ఇంటింటి సర్వే కానీ ఇలాంటి ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎస్ సునీత, ఇప్పటి వరకు అలాంటి దిద్దుబాటు చర్యలు ఎవరు చేయకపోవడం ద్వారానే గ్రామస్తులు మన ఐన్యూస్ ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ రోజు అధికారులకు కనువిప్పు కలిగేలానే మనం ఈ న్యూస్ ను టెలికాస్ట్ చేస్తున్నాం. ఆ గ్రామస్తులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఇప్పటి వరకు అటు అధికారులు అయితే ఆ గ్రామానికి ఎవరు వెళ్ళలేదు. ఎలాంటి సర్వేలు కానీ ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ పెట్టకపోవడంతో మరింత భయాందోళనకు పోతున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అటు జిల్లా కలెక్టర్ కానీ ఇటు వైద్య శాఖ అధికారులు స్పందించి ఆ గ్రామంలో స్పెషల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రజల లోపల ఉన్నటువంటి భయాందోళనను పోగొట్టేలాగా కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి అక్కడ ప్రజలు అటు ఉన్నతాధికారులను మన ఐన్యూస్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.